ఇప్పుడు అందువల్ల కుచేలుడి భార్య కృష్ణుడి కోసమని 4 గుప్పెళ్ళు పిడికెళ్ళు అటుకులు యాచించి తెచ్చింది. తెచ్చిన అటుకుల్ని ఏదైనా డబ్బాలో పెట్టి పంపడానికి ఇంట్లో డబ్బాలు లేవు, గిన్నెలు లేవు, అన్నీ చిల్లులు, మట్టి పాత్రలు. ఆ ఇల్లు అంత దారిద్ర్యంతో ఉంది. ఇప్పుడు ఎలాగ ఈ అటుకులు పంపడం ఒకసారి ఆలోచించండి. దిక్కుమాల పచ్చడి తెచ్చుకుంటేనే అవకే 100 మందికి చెబుతాం ఆయన కోసం అవకే పెట్టుకెళ్ళామని, మళ్ళీ దీనికి ఒక పార్సిలు, దీన్ని ప్లాస్టిక్ కవర్లో పెడితే కానీ ఆయిల్ కింద కారకుండా ఉండదే. అటువంటిది అటుకులు అక్కడికి కృష్ణుడికి పంపాలి. ఆవిడ చేసిన పని వింటే మన కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. ఆయన పైన కుళ్ళిపోయిన చిరిగిపోయిన వస్త్రం ఉందిట. ఆ వస్త్రాన్ని మడతలు పెట్టి ఆ మడతల్లో మూట కట్టిందిట. ఆ కిందకి అటుకులు కారిపోకుండా ఉండడం కోసం. ఎన్ని మడతలు పెట్టకపోతే ఆ మూట కట్టిందో ఆలోచించండి. అనిన అయ్యింతి అవుగాక ఎన్నుచు భర్త శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులములనొక కొన్ని ముడిచి నెయ్యమున ననుప చనియే గోవిల్ద దర్శనోత్సాహియగుచు. ఆ శిథిల వస్త్రం అనే పదం వాడాడే, అది వాడినప్పుడు కొంచెమైనా మనస్సు ఉన్నటువంటి వాడికి మనస్సు కరగకుండా ఉంటుందా? ఆ దారిద్ర్యానికి బాధ కలగకుండా ఉంటుందా? అలాంటి దారిద్ర్యంతో ఉన్న వాళ్ళని చూస్తే జాలి పొందకపోతే వాడు మనిషి అవుతాడా, రాక్షసుడు అవుతాడా? అటుకులు తెచ్చి ఆ శిథిల వస్త్రాన్ని అలా మడతలు వేసి అందులో ఈ పృథుక తండులాల్ని అటుకుల్ని ముడి వేసి కట్టిందిట పాపం. ఆ మూట భుజం మీద వేసింది. ఒళ్ళంతా చెమట కొట్టుకుపోతూ తుడుచుకోవడానికి ఇంకో తువ్వాలు కూడా లేదు పాపం. ఆ భుజం మీద వేసి బయలుదేరాడు ఆయన. వెడుతున్నప్పుడు నాకు దారిద్ర్యం ఉందని బాధపడుతూ వెళ్ళలేదండోయ్. అయ్యో అటుకులు యాచించింది, ఆ అటుకులు ముడేయడానికి దరిద్రపు వస్త్రం తప్ప మరొకటి లేదు, ఇందులో కట్టింది అని ఏమీ తన దారిద్ర్యానికి బాధపడకుండా నేను వెడుతున్నది గోవిందుని దర్శనమును కనుకుంటూ ఉత్సాహంతో వెళ్ళాడు ఆయన. ఆనందంతో వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెడుతున్నాను, నా కృష్ణుడి దగ్గరికి వెడుతున్నాను అని పులకించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. జ్ఞానులు తమ దారిద్ర్యానికి తాము బాధపడరు, ఇతరులు బాధపడాలి కానీ వాళ్ళ దారిద్ర్యానికి. ఆయన కృష్ణుడి యొక్క దర్శనం కోసం మహోత్సాహంతో వెళ్ళిపోయాట. వెడుతున్నంతసేపు దారిలో కృష్ణ కృష్ణ అనుకుంటూ నేను ద్వారకా నగరానికి వెళ్ళగలనా లేదా, తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ కాపలా వాళ్ళు నన్ను లోపలికి వెళ్ళిస్తారా, ఛీ నువ్వు దరిద్రుడివి, కృష్ణుడు చూస్తే పరమాత్మ, మీ ఇద్దరికీ స్నేహం ఏమిటి, గెట్అవుట్ అని గెంటేస్తారా? అలా గెంటేసినప్పుడు వారికి ఏమైనా బలిదానమిచ్చి ఏగదనన్న నూహింపనర్థశూన్యుండ నేను. పరిదానం అంటే లంచం. అప్పట్లో లంచాలు ఉన్నాయని అర్థమైంది ఇప్పుడు నాకు. తీరా కాపల వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు అన్నప్పుడు వారికి ఏదైనా లంచం ఇచ్చి కానుకిచ్చి వెడదామంటే నా దగ్గరే ఉంది బూడిద తప్ప, వాళ్ళంతా బూడిద పూసుకున్నాడు ఆయన. ఊహింప అర్ధశూన్యుండ నేను అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక తలపోయ నొండేమి కాదు అనుకున్నాడు ఆయన. అయినా ఇంతెందుకు ఆలోచించటం, ఆయన దయాస్వరూపుడు. నా అదృష్టం మంచిది కాబట్టి ఇప్పటికైనా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనే ఊహ కలిగింది. మావిడ మంచి సలహా ఇచ్చింది, ఆయనే రక్షిస్తాడు. ఇంత ఆలోచన ఎందుకు, లోపలికి వెళ్ళడానికి బెంగెందుకు అనుకుంటూ ఈ సుధామపురం నుండి కుచేలపురం నుండి కాలినడకన ద్వారకానగరం దగ్గర ఉన్న సముద్రం దగ్గరికి చేరాడు. ఆ సముద్రం లోపల నుంచి నగరంలోకి వెళ్ళడానికి ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన పగలి పూటేమో పరిచి ఉంటుంది, రాత్రి పడక పైకెత్తేస్తారు. హౌరా బ్రిడ్జి లాగా చక్కని కొయ్యతో, గట్టి కొయ్యతో చేయబడిన వంతెన. ఏనుగులు ఒకేసారి 12 ఏనుగులు ఆ వంతెన నుంచి వెళ్ళగలవాట. పక్క నుంచి పక్కన నిలబడి వరుసలో 12 ఏనుగులు వెళ్ళగలవంటే ఆ బ్రిడ్జి ఎంత గొప్పదో ఆలోచించండి, ఎంత గట్టిది, ఎంత పెద్దది. ఎక్కడ ద్వారక అక్కడి నుంచి సముద్రం ఒడ్డుదాకా అలాంటి కొయ్యి వంతెన ఉండేది. తర్వాత రాత్రిపూట పగ్గాలతో పైకెత్తేస్తారు అన్నమాట, శత్రువులు రాకుండా. ప్రజల కోసం ఇంత ఏర్పాటు చేశాడు ఆయన ఆ రోజుల్లో. ఆ వంతెన మీద నుంచి లోపలికి వెళ్ళాడు ఆయన. దాన్ని ఇప్పుడు భేంటు ద్వారక అని పిలుస్తారు. మొన్ననే మిమ్మల్ని కొందరిని తీసుకెళ్ళాను. కుచేరుడు అటుకులు తిన్న ప్రాంతంలోకి మనం ఓడలో వెళ్ళాం, సముద్రంలోంచి వెళ్ళారా? అక్కడ కుచేలుడు అటుకులు ఇచ్చిన స్థలం కనపడుతూనే ఉంది ఇప్పటికి కూడా. అక్కడ మంచి గుడి కూడా కట్టారు. ఆ భేంటు ద్వారక, భేంటు అంటే కానుక ఇచ్చినటువంటి ద్వారక. అదిగో అక్కడికి ఈయన ఈ బ్రిడ్జి మేంచి, వంతెన మేంచి వెళ్ళాడనమాట. ఎదురుగుండా రుక్మిణీ మందిరం ముందుగా కనపడింది. ఇక జాతకం మారిపోయినట్టే. ముందు లక్ష్మీదేవి బిల్డింగ్ కనపడింది కదా, అమ్మవారి బిల్డింగ్ కనపడడం అంటే అదృష్టం కదండి. జగన్మాత లక్ష్మీదేవియే రుక్మిణి. ఆవిడ భవనంలో అంతఃపురం కూడా కనపడుతోంది.
ఆ అంతఃపురంలో ఓ మంచి పరుపు ఉంది, అద్భుతమైనటువంటి మంచం. ఆ మంచం మీద రుక్మిణీదేవితో కూర్చుని కృష్ణుడు సరదాగా ఆడుకుంటున్నాడు, కబుర్లు చెప్పుకుంటున్నాడు, పాచికలు ఆడుతూ ఉంటాడు. ఆయన ఎన్నైనా చేస్తాడులేండి. అటువంటి కృష్ణుణ్ణి ఈయన చూచాడు. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇప్పుడు ఆ కృష్ణుని చూచాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? నల్ల కలువ పువ్వు వంటి రంగులో ఉన్నాడు ఆయన. నీలమేఘఛయ శరీరుడు. ప్రస్తుతానికి అస్తమాటు మేఘం అంటే బాగుండదని నల్ల కలువ పువ్వు రంగులో ఉన్నాడన్నారు. పేరుకు నల్ల కలువ పువ్వే కానీ అది నీలంగా ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందో, నెమలిపించని నీలం రంగులో ఉంటుంది. ఇంద్రుడు కూడా ఆయనకి నమస్కరిస్తాడు. ఆ కృష్ణుడు కరుణాస్వరూపుడు. ఆయన బొగ్గలు ఉన్నాయే అవి తడుక్కని మెరిసిపోతూ ఉంటాయి. కొంతమందికి భగవంతుడు ఇచ్చిన వరం ఆ బొగ్గలు తెగ మెరిసిపోతూ ఉంటాయి. మెడలో కౌస్తుభమణిని ధరించి ఉన్నాడు. కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షం వంటివాడు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే చాలు కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు ఆయన. ఇంకా ఆయన శరీరం అంతా మెరిసిపోతుంది, లావణ్యంతో ఉన్నది. నిజానికి ఉప్పును చూడండి ఒకసారి. ఉప్పుని ఎండలో ఎండబెడితే దాని మీద ఎండపొడ పెడితే అది ఏమవుతుంది? అలా తడుక్కని మెరుస్తుంది. అలాంటి శరీరపు కాంతి కలిగితే మెరిసిపోయే కాంతితో ఉంటే వాడికి లావణ్యము కలిగిన వాడు అంటారు. లవణస్య భావ లావణ్యం. అలా మెరిసిపోతాట. కొంతమంది శరీరం నుంచి అటువంటి కాంతి వస్తుందన్నమాట, జిగేల్మనే కాంతి. అది దేవతలకు కూడా అభయమిస్తాడు ఆయన. సింహం నడుములా సన్నని నడుము కలిగిన వాడు ఆయన. సన్నగా నడుము అంటే చెంగుని ఎగిరి గంతులు వేస్తారు, లేకపోతే మెట్లు ఎక్కలేరు. అందుకని హర్యక్ష నిభమధ్యుడు. సమస్త లోకములు ఆయన్నే ఆరాధిస్తూ ఉంటాయి. చక్రం ధరించిన వాడు చేతిలో, జగత్తులో ప్రసిద్ధికెక్కినటువంటి వాడు ఆయన. నిత్యం గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకు తిరుగుతూ ఉంటాడు. పట్టు వస్త్రం ధరించాడు ఆయన. కౌసేయ పరిధానుడు. పట్టు వస్త్రం ధరించాడు. కౌసేయం అంటే అసలు సిసలైన పట్టు వస్త్రం అన్నమాట. క్షౌమ వస్త్రము, కౌసేయం అని రెండు రకాలు ఉన్నాయి. క్షౌమంలో పట్టుతో పాటు మామూలు నూలు కూడా కలుపుతారు. అలా కలిపితే దాన్ని క్షౌమము అంటారు. అసలు నూలు మాట వరస కూడా కలవకుండా ఉంటే పూర్తిగా పట్టు పరుగుల నుంచి వచ్చినటువంటి దారంతో తయారు చేస్తే దాన్ని కౌసేయము అంటారు. ఎప్పుడు ఆదిశేషుడి మీద పడుకునే మహాత్ముడు ఆయన. తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు. అబ్జాత నయనుడు. చెవులకు మకర కుండలాలు ఉన్నాయి. ఇక ఆయన మాట్లాడితే రాళ్ళు కరిగిపోతాయి, అంత అందంగా మాట్లాడతాడు. సకల సుగుణములకు నిలయుడు. యాదవ కులం అనే సముద్రం నుంచి పుట్టిన చంద్రుడు. ఇంత అని మరొక వస్తువుతో పోల్చడానికి వీలు కాని అపూర్వ ఆకారం అది. ఆయన ఆకారాన్ని దేనితోటి పోల్చలేమన్నమాట. పాల సముద్రంలో విహరిస్తూ ఉండే మహాత్ముడు ఆయన. అంతటా వ్యాపించి ఉంటాడు గనక విష్ణువు అన్నారు ఆయన్ని. మహాకాంతి స్వరూపుడు గనక రోచిష్ణుడు అన్నారు. జయము తప్ప అపజయము ఎరగడు గనక జిష్ణువు అన్నారు. సహనగుణం అంతకంతకీ పెంచుకుంటాడు గనక సహిష్ణుడు అన్నారు. అటువంటి నీలమేఘఛాయ శరీరుణ్ణి, ఆకర్షణీయ స్వరూపం కలిగిన కృష్ణుడిని చూచాడు. చూచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కొన్ని దరిద్రం అనకూడదు కానీ సినిమాల్లో కాపలా వాళ్ళు గెంటేశారట ఆయన. ఎంత పాపం అండి. కృష్ణుడి దగ్గర ఉన్న కాపలా వాళ్ళు ఎప్పుడు అలాంటి అపచారం ఒక్కనాడు చేయలేదు. అది కృష్ణుడి గొప్పతనం. యావత్ జీవితము అలాంటి అపరాధాలు మనం చేయకూడదు. కృష్ణుడిని దగ్గరికి వెడుతున్నట్టు కుచేలుడు మెడబట్టు గంటారట కాపలా వాళ్ళు. కృష్ణుడు ఇంట్లోంచి బయటకు వచ్చాట. ఎందుకు ఈ పిచ్చి కల్పితాలు? ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఎంతోమంది చివరి రోజుల్లో నరకానికి పోయారు, దుర్మరణం పాలైపోయారు. కాబట్టి అలా పురాణ కథల్లో కొన్ని పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. నేను చూశాను అలాంటి వాళ్ళంతా చివరి రోజుల్లో తీసుకు చస్తారు, దిక్కుమాలతో చస్తారు. బతికినప్పుడు ఎలా బతికినా చావు బాగుండాలండి. హాయిగా కూర్చుని పురాణం వింటూ చచ్చిపోవాలి. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతే ప్రమాదం. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల
శ్రీకృష్ణుడి దగ్గర పనిచేసే వారంతా కూడా పరమ విప్రభక్తి, భిక్షుక భక్తి, జాలి కలిగిన వాళ్ళు. అసలు ద్వారకా నగరంలో చివరి క్షణం దాకా ఎవరికి అవమానం జరగలేదు. ఒక్కసారి అవమానం జరిగింది, ఆ తర్వాత మొత్తం వంశమే లేకుండా పోయింది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎవ్వరూ కాపల వాళ్ళు అడ్డం పెట్టలేదు. ఈయనే మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే చూచాడు కృష్ణుడు మంచం మీద ఉన్నవాడు. అసలు పద్యం అంటే ఇదండి ఇప్పుడు చెప్పబోయే పద్యం. కని దాయం జనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘనతృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని జూచి సంభ్రమ విలోలుండై డిగన్ తల్పమున్. ఏముందనిపించవచ్చు మీకు? ఆయన చూచాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు దళత్కంజాక్షుట్ట, వికసించిన తామర పువ్వులాగా మెరిసిపోతున్న కళ్ళు కలిగినవాడు. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే వచ్చావా అని కళ్ళు ఇలా పెడతావు. అదే అవతలవాడు అంటే అసహ్యం అనుకోండి, కూర్చుని వచ్చావా అంటారు. దళత్కంజాక్షుడు అంటలో ఎంత అంతరార్థం ఉందో ఒకసారి ఆలోచించండి. అతన్ని చూడడంతో కృష్ణుడి కళ్ళు విప్పారాయి, ఆనందంతో మెరిసిపోయాయి. దళత్ అనే శబ్దమునకు విప్పారినా అని ఒక అర్థం, మెరిసిపోతున్నాను కూడా అర్థం ఉంది. అందుకే కృష్ణుడి కళ్ళు మెరిసాయి అన్నమాట, పూర్తిగా విచ్చుకున్నాయి. కుచేలుడి మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. ఇప్పుడు దాన్ని బట్టి కళ్ళతోడు లేదు కనుక కృష్ణుడి కళ్ళు కనబడ్డాయి. ఒకసారి కళ్ళతోడు తీసి చూడండి, మీరు ఎప్పుడైనా అర్థమైపోతుంది మీకు. అవతల వాడిని చూడగానే వచ్చాడంట అన్నమాట. అది లేదంటే వచ్చాడు బాబు. ఆ చూపులు పెట్టేవాడు లోపలికి వెళ్ళాలో లేదో నిర్ణయించుకోవచ్చు. పోనీ వచ్చినవాడు ఎటువంటి వాడు? కోటీశ్వరుడు, ధనవంతుడు వస్తే అందరి కళ్ళు విచ్చుకుంటాయి. అబ్బా అవోయ్ స్పెషల్ గెస్ట్ వచ్చారండి అంటాం. కానీ వచ్చినవాడు పేద విప్రుడు, మళ్ళీ ఆ పేదరికంలో కూడా అశ్రాంత దరిద్ర పీడితుట్ట. ఎవరికైనా రిటైర్మెంట్ ఉంది, మీకు రిటైర్మెంట్ ఉంది, పింఛన్ టెన్షన్గా పుచ్చుకుంటారు నెలకెంతని. అందుకనేగా ఈ మధ్యకాలంలో అసలు పారాయణకు కూడా రావడం మానేసి ఇంట్లో కూర్చుంటాం. పిలవకపోతే నా టికెట్ క్యాన్సిల్ చేసి అంటున్నాం, ఎందుకంటే పింఛన్ వస్తుంది కనుక. పింఛన్ రాకపోతే ఒళ్ళు ఉంచుతారు. అప్పుడు ఆయన దగ్గర ఈ దారిద్ర్యం ఎప్పుడు రిటైర్మెంట్ పుచ్చుకోవట్లేదట. అశ్రాంత దారిద్ర్య పీడితుట్ట ఆయన, ఎల్లవేళలా దారిద్ర్యం ఆయన పట్టి పీడిస్తుందట. కృషీభూతాంగు, తిండి లేక శరీరం అంతా కృషించిపోయింది, బాగా సన్నబడిపోయాడు, బక్క చెక్కిపోయాడు, ఎండిపోయాడు. పాపం తిండి లేకపోతే అవుతాడు. జీర్ణాంబరున్, వస్త్రములు కూడా జీర్ణమైపోయాయి, చివికిపోయాయి. దాహంతో పీడింపబడుతున్నాడు. హాస్య నిలయున్, ఆయన శరీరం చూస్తే నవ్వుకుంటున్నారటంతా. కొన్ని సినిమాలు చూడండి, మీకు ఎప్పుడైనా చెక్కడు దొరకల్లో ఒకటి. తర్వాత అలాగే తెనాలి రామకృష్ణలో జ్యోతిష్కుడు వేషం వేసిన ఆయన ఒక ఆయన చూస్తే ఎప్పుడు ఎండిపోయిన తొక్కా తీస్తే చూడలేము మనం. చూస్తే అందరూ నవ్వుకునేవారు. అలా ఎండిపోయి ఎముకలు తప్పేమీ లేవు అన్నవాడు పాపం. అందుకే ఆయన చూసి అందరూ నవ్వుకుంటున్నట్టు పాపం. ఖండోత్తరీయున్, చివరికి ఉత్తరీయం కూడా చిరిగిపోయింది, ముక్కలు చేయబడి ఉంది. ముక్కలు అయిపోయినా ఉత్తరీయం, మంచి కండువా కూడా లేదు. అటువంటి కుచేలుండి చూచి సంభ్రమ విలోలుండై డిగెంతల్పమున్, తక్కువ లేచిపోయాడు. అవతల వాడిని చూడగానే ఒక రకమైన ఆనందం, ఆహ్లాదం కలిగాయి. అందుకే హడావిడిగా లేచాడనమాట. హడావిడి పడుతూ అయ్యో మిత్రమా ఉత్తరమా వచ్చావా అంటూ లేచి విప్పారిన కళ్ళతో దగ్గరికి వెళ్ళాడు. కరమర్థినెదురుగాదని పరిరంభణమాచరించి బంధు శ్రేహస్ఫురణం దోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టె తన తల్పమున. ఇవన్నీ ఒకెత్త. వచ్చినవాడు 7 రోజులు ప్రయాణం చేసి వచ్చాట. మెల్లిమెల్లిగా నానాయాత్ర పడి నడవలేక తిండి లేక నీరసపడి వచ్చాడు. ఒళ్ళంతా చెమట. ఒక విధంగా చెప్పాలంటే చెమటతో దుర్వాసనతో ఉన్నాడు. బట్టలు బాలేవు, ఒళ్ళు చెమట, మట్టి కొట్టుకుపోయి ఉన్నాడు. అటువంటి వాడిని ఇంటికి రాగానే ఏం చేస్తారు ఎక్కువ మంది? అందులో కరోనా కాలంలో అయితే చెప్పక్కల, ముందు ఆ వాకిట్లో శానిటైజేషన్ పెట్టాను, చేతులు కడుక్కోండి, స్నానం చేయండి, అప్పుడు లోపలికి రండి అంటున్నారు. లోపలికి వచ్చి కూడా ముక్కు గొడ్డలు తీయటం లేదు మనం, హడిలిపోయి. స్నానం చేసి మాట్లాడదాం రావయ్యా అనాలి, స్నానం చేసిరా తర్వాత కూర్చుని మాట్లాడదాం అనాలి కదా సాధారణ స్నేహితుడైతే. కానీ కృష్ణుడు ఆ చెమటతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమతో దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాచి దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగిలించుకుని మిత్రమా వచ్చావా అని తీసుకొచ్చి రుక్మిణీదేవితో తాను చెయ్యనించే పరుపు మీద కూర్చోబెట్టాడు ఈ చెమటతో ఉన్నాయని. అందుకని ఆయన్ని భగవంతుడు అన్నారు.
ఆయన దేవుడు అన్నారు, మనల్ని జీవుడు అన్నారు. ఆయన బ్రహ్మణ్య దేవుడు. ఆ పరమాత్ముడు అసఖ్యించుకోకుండా చెమట తన ఒంటికి అంటించుకొని ఏదో గంధం రాసుకున్నట్టుగా మంచం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఒళ్ళంతా గంధం పూశాడు. విసిరికర్రతో విసిరాడు, స్వయంగా తానే విసిరాడు. సైగ చేయడంతో రుక్మిణీదేవి ఒక బంగారపు పళ్ళెం తెచ్చింది. మళ్ళీ ఇత్తడి పళ్ళెం కూడా కాదు. గురువుగారు మీ పాదసేవ చేస్తాం అని ఇత్తడి పళ్ళెంలో, రాగి పళ్ళెంలో కడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ జగద్గురుడు ఏం చేసేట, లక్ష్మీదేవి చేత, రుక్మిణీదేవి చేత బంగారపు పళ్ళెం తెప్పించాడు. ఆ బంగారపు పళ్ళెంలో ఈ పేద బ్రాహ్మడి కాళ్ళు పెట్టించాడు, కుచేరుడి కాళ్ళు. స్వయముగా రుక్మిణీదేవి బంగారపు చెంబుతో నీరు పోస్తూ ఉంటే, నిర్మలమైన నీరు పోస్తూ ఉంటే తాను ఆయన కాళ్ళు కడిగాడు. ఆయన కాళ్ళు కడగడానికి బ్రహ్మదేవుడు ఎదురు చూస్తాడు. అందుకే బ్రహ్మ కడిగిన పాదము అంటున్నావా. ఆయన కాళ్ళు కడగగా వచ్చిన నీరు గంగ అయ్యింది వాళ్ళ. అటువంటి పరమాత్ముడు ఇప్పుడు ఆ గంగాజలంతో ఈ పేదవాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున చల్లుకుని నేను ధన్యుండయ్యానన్నట్ట. ఆహా కృష్ణ వాసుదేవ పరధవ, ఇది నీ నీతి, ఇది నీ ధర్మం. అందుకని కృష్ణుడిని నిరంతరం తలుచుకోవాలి. ఆ తర్వాత ఒళ్ళంతా గంధం పూసి విసిరికరతో విసిరి తన పక్కనే కూర్చున్నాడు. మిత్రమా నీ పక్కన కూర్చోవచ్చా అన్నాడు. ఇది ఈయన పానుపు, వాళ్ళ ఆవిడతో కూర్చునే పానుపు. దాని మీద మిత్రుడు కూర్చున్నాక నీ పక్కన కూర్చోవచ్చా అన్నాడు. మనం కూడా ఇంట్లో మనం ఎవరికైనా రూమ్ ఇచ్చామనుకోండి గెస్ట్కి, మిత్రమా రమ్మంటావా అని అడగాలి. ఇది నా ఇల్లు నా రూము అని చొచ్చుకుని వెళ్ళకూడదు. అదనమాట ఇక్కడ కృష్ణుడు మనకి చేసిన సూచన. ఇల్లు మందే, కానీ అవతల వాడికి గెస్ట్గా ఇచ్చాం. గెస్ట్కి ఆ గది ఇచ్చిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు రొష్టుపడి లోపలికి వెళ్ళకూడదు. తలుపు తట్టి రమ్మంటావా అని అడగాలి. లోపల ఆయన ఏ భంగిమలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుని వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణుడు ఆయన పక్కన కూర్చుని చేతిని చేతిలోకి తీసుకుని, మిత్రమా మన ఇద్దరం 64 రోజులు పరమ పవిత్రమైన కాశీలో సాందీపని అనే గురువుగారి దగ్గర చదువుకున్న రోజులు గుర్తున్నాయా? తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబునందజేయు. మన గురువుగారు ఎటువంటి వాడు? అజ్ఞానం అనే తిమిరానికి గొప్ప దీపం. దీపం రాగానే చీకటి తొలగిపోతుంది. అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించే నిజమైన దీపం మన గురువుగారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ విన్నాం, కానీ ఇక్కడ అలా చెప్పలా. అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించే అపూర్వమైన ప్రదీపంట, గొప్ప దీపంట గురువుగారంటే. అటువంటి ఆ గురువుగారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. నేను గురువులకి గురువుని, జగద్గురువుని, కానీ గురువుని ఆశ్రయించకపోతే మనుష్యులు తరించరు అనే సత్యం లోకానికి చెప్పడం కోసం అన్నీ ఎరిగిన గురువునయ్యుండి కూడా సాందీపనిని గురువుగా అంగీకరించాను. ఆ రోజులు నీకు గుర్తున్నాయా? మన గురువుగారు ఎంత మంచివాడు, ఆయన భార్య ఎంత ప్రేమగా చూసింది మనల్ని. ఒకసారి గురువుగారు ఇంట్లో లేనప్పుడు గురువుగారి భార్య సాయం సంధ్యా సమయానికి కొంచెం సమయానికి ముందుగా మనల్ని పిలిచింది. నాయనలారా, అడవికి వెళ్ళి చితుకులు, పళ్ళు, దర్భలు తీసుకురండి, రేపు మన ఇంట్లో పితృకార్యం ఉంది అన్నది. అప్పుడు మనం 1 గంట 2 గంటల్లో చీకటి పడుతుందనగా అడవికి వెళ్ళాం. తీరా అడవికి వెళ్ళామో లేదో ఆ పూట కుంభవృష్టి కురిసింది. ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంఛన్నాభ్రభాగ మొగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధ మొగుచు విద్యోత మానోగ్ర ఖజ్జోత కిరణ జిద్విద్యుజ్జుతిచ్చట విభవ మొగుచు అడరి జడి గురియంగ ఇనుడస్తమింప భూరి నీరంధ్ర నివిడాంధకారమేచి సూచికా భేద్యమై వస్తుగోచరంబు గాని ఎట్లుండ మనమున వాన తడసి. ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. పెద్ద పెద్ద శబ్దములతో వచ్చి పడిపోయేట అన్ని నల్లని మేఘాలు, కారు మబ్బులు అన్నమాట, అలుముకుపోయాయి. అంతలోనే ఆ మబ్బులను చూచి అక్కడున్నటువంటి పక్షులు కీచు బాచుమంటూ అటు ఇటు ఎగరడం మొదలెట్టి గోళ్లల్లోకి చేరిపోయాయి. ముందు ఉరుములు ఉరిమాయి, పిడుగులు పడ్డాయి, పెద్ద పెద్ద వర్షధారలు కిందకి రావడం మొదలెట్టాయి. ఏనుగులు తమ తొండములతో దబ్బ 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 నీరు విడిచిపెడితే ఎలా ఉంటుందో అలా ఆకాశం నుంచి వర్షం కురవడం మొదలయ్యింది. ఫెటిల్ ఫెటిల్ అనే శబ్దములతో ఉరుములు ఉరుముతూ పిడుగులు పడిపోతూ ఉంటే మొత్తం భూమండలం అంతా దద్దరిల్లిపోయింది.
ఏది మెట్టో ఏది గొట్టో తెలియకుండా పోయింది, ఏది గొయ్యో ఏది నుయ్యో తెలియకుండా పోయింది. ఒకటే వర్షం, ఏకార్ణవంబు రూపు సోప అన్నారు. ఒకే మహాసముద్రం అయిపోయింది నేలంతా. అందులో అది అడవి. ఆ భయంకర వర్షం ఎలా ఉందిట, ఎక్కడ సూది మనమోపడానికి కూడా వీలు కానంత కటిక చీకటితో కూడిన వాతావరణం ఏర్పడిపోయింది. అంత దట్టంగా అలుముకుందనమాట చీకటి. అలా వర్షం కురుస్తూనే ఉంది. మన కంఠం దాకా వచ్చేసింది నీరు. కంఠం వరకు నీరు వస్తూ ఉంటే ఆ నీటిలో ఈదుకుంటూ ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని అటు ఇటు తిరిగాం, వణికిపోయాం, గజగజలాడిపోయాం, తిండి లేకుండా అయిపోయాం. ఒక్కొక్కప్పుడు నువ్వు గోతులో పడితే నేను చెయ్యొచ్చుకు లాగేవాడిని, నేను గోతులో పడితే నన్ను నువ్వు లాగేవాడివి. అలా మనిద్దరం రాత్రంతా నానాయాత్ర పడిపోయాం. క్రమంగా ఆ రాత్రి నానా బాధపడుతూ ఉండగా తెల్లవారెడ్డి వేళం కల్ల కల్లమని కూసె పక్షి గణమెల్లెడలన్ మిలమిలని ప్రొద్దు పొడుపున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్. క్రమంగా తెల్లవారింది. పక్షులు కోతలు కూశాయి. సూర్యభగవానుడు ఆకాశంలో కనుపట్టాడు. సంధ్యా సమయం అయ్యింది. మంచి వెలుతురు దిక్కుల్లో నిండిపోయింది. అప్పటికి తెల్లారిందని అర్థమైంది మనకి. ఎప్పుడో సాయం సంధ్యా సమయంకు ముందు వెళ్ళిన మనం మళ్ళీ తెల్లారేదాకా ఆ వర్షంలో నానాయాత్ర పడిపోయాం. అప్పుడు సాందీపని మన చొప్పరయుచును వచ్చివాన సోకునను వలిల్ తెప్పిరిలుటగని ఖేదం గొప్ప తెల్లం పలికెనకట ఓ వటులారా. అప్పుడు మన గురువుగారు మన కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. పాపం ఆయన రాత్రంతా నిద్రపోలేదట. వర్షం బయటికి రాలేడు, ఎటెళ్లలో తెలియదు. భార్యను అప్పటికి ఎందుకే సాయంత్రం పూట పిల్లలు పంపావు అని మందలించాడు. ఈ వర్షంలో పిల్లలు ఏమైపోయారో ఏమిటో అని రాత్రి నిద్రలేక యాతన పడిపోయాడు. భోజనం చేయలేదు ఆయన కూడా. క్రమంగా తెల్లవారుజామున బయలుదేరి నాయన కుచేల కృష్ణ ఎక్కడున్నారు అని అరుచుకుంటూ అడవికి వచ్చాడు. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. వాన వల్ల వచ్చే బాధ నుంచి మనం తెప్పిరెళ్ళడం చూచి మన దగ్గరకు వచ్చి కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఇలా అన్నాడు, నాయనలారా ఎంత బాధపడ్డారా బాబు అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్ట. చాలా బాధపడిపోయాడు ఆయన. కట్ట ఇట్లు మా కొర్రకుగా చనుదిల్చి మహాటవిల్ సముత్కట పరిపీడ పొందితిరి కావున శిష్యులు మా రుణంబు నీగుటకిది కారణంబు సమకూరెడిబోయట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యయ్యో, నా కోసం ఏదో పితృకార్యం కోసం మా ఆవిడ చెప్పగా చీకట్లో అడవికి వచ్చారా, వచ్చింది కష్టాలు పడ్డారా, తిండి లేక వర్షంలో తడిసిపోయి చలికి గజ గజ వణికిపోయారా నాయన, ఇంత బాధ మీకు ఇచ్చినందుకు నన్ను క్షమించండి. సరే అయ్యిందేదో అయ్యింది. శిష్యులంటే మీరే, గురువుగారు రుణం ఇలా తీర్చుకున్నారు, ఇంత కష్టపడ్డారు కనుక ఇక మీకు గురు రుణం తీరిపోయినట్టే. మీకు ఇదే నా ఆశీస్సు. ఇక మీదట మీకు ధనం చేకూరుతుంది, లెక్కలేనంత ధనం, విస్ఫుట ధన. ఎత్తుకోవడం ముందు డబ్బు వచ్చుగాక, డబ్బు ఉంటే ఎలాగో బంధువులు వస్తారు కనుక నెక్స్ట్ బంధువు అన్నాడు. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వస్తారు. అందుకని విస్ఫుట ధన తర్వాత బంధు అన్నాడు అనమాట. ఎప్పుడైతే ధనము బంధువులు ఉంటారో దార అది మాత్రం గ్యారంటీగా వస్తుంది. బహుపుత్ర అవి చేకూరుతాయి మీకు. విభూతి, జయ, ఆయుహు, ఉన్నతులు ఇవి మీకు వచ్చుగాక అని గురువుగారు దీవించారు. గుర్తుందా? ఇదంతా కృష్ణుడు కాలక్షేపానికి చెప్పట్లా. గురువుగారి ఆశీస్సులు ఉన్నాయి కనుక ఇవన్నీ వస్తాయి. ఇందులో ప్రస్తుతం విస్ఫుట ధనం లేదు కానీ బంధువులు లేరు కానీ దార ఉన్నది, బహుపుత్రుడు ఇది గ్యారంటీగా వచ్చింది గురువుగారి కటాక్షం వల్ల. బహుపుత్ర, జయ, ఆయురున్నతులు ఉన్నాయి. ఇంకెటొచ్చి గురువుగారు ఆనాడు దీవించారు. ఆ దేవనలో నీకు మిగిలిపోయింది ధనం. ధనం ఉంటే బంధువులు వాళ్ళే వస్తారు. ఆ గురు కటాక్షం ఉంది కాబట్టి ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చావు. గురు కటాక్షం ఉంటే జగద్గురు కటాక్షం పొందగలుగుతారు. లేకపోతే జగద్గురువు దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళలేం మనం అని చెప్పడం కోసం కృష్ణుడు ఎంత ఖర్చు చెప్పాడు. ఆనాడు గురువుగారు ఆశిస్తుంది కాబట్టి ఎప్పటికైనా నా దగ్గరకు వచ్చావు, లేకపోతే ఎప్పటికీ ఇంట్లోనే కూర్చునేవాడు. మీ ఆవిడ నీకు ఈ సలహా ఇచ్చేది కాదు. అనగా కృష్ణ
గురుకులంలో ఎన్నో పనులు చేశాం మనం, అవన్నీ ఇంకా గుర్తుపెట్టుకున్నాం అన్నమాట. అయినా అసలు గురువెవరు? గురువులకు నెల్ల గురువై, నువ్వు గురువులకు గురువి, త్రిజగద్గురుడివి. అయినా గురు శిష్య న్యాయలీల కొలిచితి వేడక్కన్. ఏదో గురు శిష్య న్యాయలీల అని ఒకటి ఉన్నది కనుక అలా గురువు గారు అయ్యుండి కూడా, జగద్గురువు అయ్యుండి కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురువుని సేవించి లోకానికి ఒక సందేశం ఇచ్చావని, నీ అనుగ్రహం చాలు నాకు అన్నాడు ఆయన. ఇప్పుడు కృష్ణుడు ఒక క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. ఇతడు ఎప్పుడూ నా దగ్గరికి డబ్బు కోసం రాలేదు, ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ పంపితే వచ్చాడు కానీ తనంత తాను రాలేదు. వచ్చినవాడు కూడా మొహమాట పడుతున్నాడు. వీడికి సంపద ఎలా ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. ఏమంటే గర్గ సంహితలో ఒక కథ చెప్పారు, ఇందులో ఉండదు కానీ భాగవతంలో ఉండదు కానీ గర్గ సంహితలో విషయం చెప్పారు. ఈ ఇద్దరు 64 రోజులు చదువుకున్నారు కదా. చదువుకున్నప్పుడు ఒక రోజున గురువుగారి భార్య ఒక 4 గుప్పిళ్ళు అటుకులు చక్కగా నేతిలో వేయించి కొంచెం కారం ఉప్పు తల్లి కృష్ణ అందిట. అప్పుడు కృష్ణుడు లేడు, కుచేలుడు ఉన్నాడు. ఏమమ్మా అన్నట్ట. ఈ అటుకులు నువ్వు కృష్ణుడు చెరిసగం తినండే అని ఓ పళ్ళెంలో పోసి ఆయనకి ఇచ్చిందిట. అవి 4 గుప్పిళ్ళు ఘుమఘుమలాడిపోతున్నాయి అనుకున్నాడు కుచేలుడు. ఏదో ఇచ్చింది, ఏదో ఇంత ఇవ్వచ్చు కదా, ఓ 4 గుప్పిళ్ళు ఏది సరిపోతాయని కృష్ణుడి సంగతి తర్వాత చూద్దామని దుప్పటి ముసుగేసుకుని లోపల కూర్చుని అని తినడం మొదలెట్టాడు. టక్కున వచ్చాడు కృష్ణుడు అక్కడికి. మిత్రమా, పెద్దగా చలి లేదు, ఎండగానే ఉందే వాతావరణం, ఎందుకు దుప్పటి కప్పుకున్నామంటే చలి జ్వరం వచ్చి అన్నాను అన్నట్ట. పెదవులు కొరుకుతున్నాను, పళ్ళు మిటమిటలాడిస్తున్నాను అన్నట్ట. ఓహో, మరి లోపల నుంచి ఏదో కరకర శబ్దం వస్తుంది ఏమిటంటే చలికి తట్టుకోలేకన్నాను కదా, పళ్ళు నూరుకుంటున్నాను అన్నట్ట. ఓహో, అయితే ఏం లేదా? అబ్బే ఏం లేవు, అటుకులు అసలు లేవు అన్నట్టు. పైగా ఎవడడిగాడు? అయితే ఏమీ లేవుగా, ఏమీ లేకుండా ఉండుగాక అన్నాడు ఆయన. మరి కృష్ణుడి దగ్గర అబద్ధం ఆడితే ఎలాగ మరి? కాబట్టి భగవంతుడి దగ్గర అబద్ధం ఆడకూడదు. గురువుగారి దగ్గరకు వచ్చి అసత్యం ఆడారా, అలాగే అవుగాక అంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఈ దుస్థితి వస్తుంది. చిన్నపిల్లవాడు కనుక అప్పుడు పాప ఆయన పసివాడు కనుక ఏమీ లేదంటే ఏమీ లేకుండా ఉండుగాక అన్నాడు. ఏమీ లేకుండా అయిపోయింది ఆయన బతుకు. అందుకే చూచారా, వాళ్ళ ఆవిడ 4 గుప్పిళ్ళు అటుకులే తెచ్చింది కానీ బియ్యం తెచ్చిందా? పోనీ ఇంకోటి తెచ్చిందా? బఠానీలు తెచ్చిందా? వేరుశనగ గుళ్ళు తెచ్చిందా? పోనీ పూరి తెచ్చిందా? ఏం తేలేదు. కేవలం 4 గుప్పిళ్ళు ఎందుకు తెచ్చిందంటే ఆనాడు 4 గుప్పిళ్ళు అటుకులు తిన్నాడు. ఆ 4 గుప్పిళ్ళు మళ్ళీ పట్టుకురావాలి ఇక్కడికి. తెస్తే కానీ పాప ప్రాయశ్చిత్తం కాదు. అక్కడ కృష్ణుడు తిన్నాడా లేదా అన్నది అక్కర్లా, అటుకులు తేవటమే ముఖ్యం. ఇప్పుడు కృష్ణుడికి అవన్నీ తెలుసు కదా. మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు? భక్తితో నాకు ఏమిచ్చినా అది సేకరిస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావు, మీ ఆవిడ అసలు పంపదు, అది నాకు తెలుసు. ఏం తెచ్చావంటే సిగ్గుపడిపోయాడు పాపం కుచేరుడు. అక్కడేమో ఆ మంచాలు కంచాలు అన్నీ బంగారమే, పరుపు మెత్తగా ఉంది, ఆఖరి ద్వారబంధములు కూడా బంగారమే. శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఐశ్వర్యంతో ఉన్నాడు. ఆ భవనాల్లో ఉన్న మంచి మంచి ఘుమఘుమలాడుతున్న పూరీలు, నేతి పూరీలు ఇవన్నీ చూచి ఈ దిక్కుమాలిన అటుకులు ఏమిస్తాం, చెమట వాసనకి తడిసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటుకులు అనుకుని సిగ్గుపడి ముఖం ఉంచుకొని ఆ అటుకులు కూడా బయట పెట్టలేదు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఏమన్నాడు? ఏం తెచ్చావంటే మాట్లాడమే, సిగ్గుపడక్కర్లా. జలమైన పత్రమైనను ఫలమైనను దళమేయైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. ఆకైనా నీరైనా పండైనా ఏదైనా భక్తితో కొలిచేవాడు నాకు ఇస్తే అదే ఒక మహాన్నం కింద, పాయసాన్నం కింద భావించి తింటాను నేను. భక్తితో ఇవ్వాలి. కాబట్టి భక్తితో ఇస్తే ఏదైనా తింటాను. అదే సంస్కృతంలో మూలంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. అశ్నామి అన్నాడు సుస్పష్టంగా, తింటానన్నాడు ఆయన. నువ్వు ఒక ఆకు కానీ పువ్వు కానీ భక్తితో ఏదిచ్చినా, అది పండైనా ఏదైనా సరే భక్తితో ఇవ్వాలి. అలా ఇస్తే అదే నేను ఒక మృష్టాన్నం కింద భావించి తింటాను.
తెలుగులో చక్కని పద్యం వాడు. దళమైన పత్రమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిం కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనయేను భుజింతు. కాబట్టి నువ్వేం తెచ్చినా పర్వాలేదు అనగా మళ్ళీ ఎత్తట్లేదు ముఖం ఆయన. ఇంతలో చూశాడు ఆయన, ఓహో మూటలు కడుతున్నావు అనమాట, అప్పుడే ఇక్కడికి రావడంతో మూటలు కట్టడం మొదలెట్టావు, నన్ను చూడగానే అందరూ మూటలు కడుతూ ఉంటారులే, ఏం మూట కట్టావు నాయన అని ఆ మూట ఇప్పాడు. లోపల అటుకులు తెచ్చావా? నాకు అటుకులంటే ఇష్టమని మా అమ్మ యశోదకి తెలుసు, దేవకికి తెలుసు, మళ్ళీ నీకు ఇంతకాలానికి తెలిసింది, గురువుగారి భార్యకు కూడా తెలుసు బాగా. వెంటనే వీడికి గుచ్చుకో, గురువుగారి భార్యకి బాగా తెలుసు అటుకులు ఎలా పెట్టాలో నాకు. ఆవిడ ఆ రోజుల్లో మిత్రమా నేతిలో వేయించి వరి కాస్త ఉప్పు కారం చల్లి ఇచ్చేది లేదు. పాపం ఖిన్నుడైపోయాడు ఈయన. దెప్పడానికి కాదు, ఫ్లాష్ బ్యాక్ ఒకసారి గుర్తు చేయాలి. ఇది సిటీకి వచ్చాక పిటి ఏమిటంటే ఇక్కడన్నీ ఫాస్ట్ ఫుడ్సే కానీ టేస్ట్ ఫుడ్స్ ఉండలేదు, ఇక్కడన్నీ వేస్ట్ ఫుడ్స్. ఇన్నాళ్ళకి అటుకులు కనబడ్డాయి నాకు అని ఆ అటుకులు గుప్పిడి తీసుకుని నోట్లో వేసుకుని తిని అబ్బబ్బబ్బబ్బా అమ్మ సన్నుబాలు కలకండతో శర్కరతో దుగ్ధములు అనుభవించాను, అదిగో వాటికంటే ఈ అటుకులు ఇంకా బాగున్నాయి అని గుప్పిడి తినేసి ఎంత బాగున్నాయి అని మళ్ళీ ఇంకొక గుప్పిడి తీయబోతూ ఉంటే రుక్మిణి వచ్చి టక్కని చేయబట్టింది. ఇలా ఎగాదిగా చూసింది, చాలు లేవయ్యా తిన్నది, ఎప్పటికీ ఒక గుప్పిడి తిన్నావు, మొత్తం సంపదలన్నీ అతనికి ఇచ్చేస్తున్నావు, ఇప్పుడు ఈ రెండో గుప్పిడి కూడా తిన్నావంటే నువ్వు నేను ఆయన గుమ్మం దగ్గరికి వెళ్ళి మళ్ళీ గేట్ కీపర్గా కాపలా కాయాలి, మొత్తం సంపదలు ఆయనకి ఇచ్చి మనం గుట్టలు కట్టుకోవాలి ఆయన గుట్టలు. నువ్వు మరీ ఓవర్ కరుణ చూపించకు. పద్మాగర్ గారికి నీకు అస్సలు తేడా లేకుండా అయిపోయింది, కనిపించిన వాడి మీద అలా కరుణ చూపించేయడమే అనగానే ఆహా చాలు అని ఆపేశాడు ఆయన. నిజంగా రెండో గుప్పిడి తింటే మళ్ళీ అవతారం సమాప్తం అయ్యేదాకా కృష్ణుడు ఇక భోగాలు అనుభవించడం అని ఆయన దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర కాపలా కాయాడు, బలిచక్రవర్తి దగ్గర చతుర్భుజాలతో కాపలా కాసినట్టుగా. అతడంత భక్తితో తెచ్చాడు, ఈయనంత ప్రేమతో పుచ్చుకోవడం వల్ల ఇక రెండో గుప్పిడి తినలేదు ఆయన పాపం. కాబట్టి భార్య పక్కనుంటే లాభం ఏంటంటే వాడు ఎంత తినాలో అంతే తినిస్తుంది, కనపడింది కదా అని ఇష్టం వచ్చినట్టు బజారుకి వెళ్ళి తినకుండా ఉంటాడు. అందుకని భార్య పక్కన ఉండాలి. ఎంత తినాలో భర్తకి ఎంత పెట్టాలో భార్యకి తెలిసినట్టు ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదుట. అందువల్ల యాత్రకి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడైనా భార్యను తీసుకెడుతూ ఉండండి. ఇంట్లో ఆవిడ వదిలేసి ఒక్కడు వస్తే పక్క వాళ్ళతో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనంతరం రెండో గుప్పిడి తినకుండా ఆ పూట శుభ్రంగా ఆయన చేత స్నానం చేయించి పట్టు వస్త్రాలు ధరింపజేసి స్వయముగా కృష్ణుడు రుక్మిణి పాయసాన్నం పెట్టారు, ఆయనకి దగ్గరుండి అన్నం పెట్టారు. ఈ కృష్ణుడి దగ్గర రుక్మిణి దగ్గర పనిచేసే చెలికెత్తులు ఉంటారు కదా, వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమి తపంబు చేసెనొక ఈ ధరణి దివిజోత్తముండు తుల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసించియున్నవాడు ఈ మహనీయమూర్తి కెనయే ముని పుంగవులంతవరలు. ఈ బ్రాహ్మడు పూర్వజన్మలో ఏమి తపస్సు చేసి ఉన్నాడో కదా, పూర్వజన్మలో మహాతపస్సు చేయకపోతే కృష్ణుడి పక్కన కూర్చునే అవకాశం వస్తుందా? యోగులు నిరంతరం ఈ కృష్ణుడిని చూడడం కోసం ఉపాసనలు చేశారు. వేల సంవత్సరములు తపస్సు చేసిన మునులకు యోగులకు కూడా ఈ కృష్ణుడి దర్శనం లభించదు. అటువంటి పరమాత్మునితో పక్కన కూర్చోగలిగాడు. ఈ జగత్స్వామి రమాధినాథుడైన ఆయన రుక్మిణీదేవితో శయనించే పరుపు మీద ఆయన పక్కన కూర్చోగలిగాడు. ఈ మహాత్మునికి ఎవ్వరూ సాటిరారు. సనక సనందనాది మహర్షులు కూడా ఈ కుచేలుడికి సాటిరారు. వీడంత అదృష్టవంతుడు. తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగాదలంపక ఎదుప్రవరుండెదురేగి మోదమంతనుగక కౌగలించి ఉచిత ప్రకరంబుల సేదదీర్చుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడు. మెత్తని పరుపిది, రుక్మిణీదేవితో శయనించే మంచం ఇది. ఈ మంచం మీద అప్పటిదాకా రుక్మిణితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న స్వామి ఇతన్ని చూడగానే రుక్మిణి నువ్వు తప్పుకో అన్నాడు. అంటే రుక్మిణీదేవి కంటే ఈతడు ఎక్కువైపోయాడనమాట. అయ్యో జగన్మాత ఆదిలక్ష్మీదేవి రుక్మిణి, ఈవిడికి నేను దూరం అయిపోతున్నానని భావించక, ఆవిడ ఎడబాటును కూడా ఖాతరు చెయ్యక
అతన్ని పిలిచి కౌగిలించుకొని ఈ పరుపు మీద కూర్చోబెట్టి ఆయన చెమటంతా దీనికి అంటించాడు. ఆయన కుళ్ళుగుడ్డలు దీని మీద పెట్టేలా చేశాడు. తన భార్యతో కలిసి ఆయనకి గంధం పూశాడు. గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా అని భార్య పాడుతుంటే గంధం పూశాడు. అత్తరు చల్లాడు, బట్టలు కట్టాడు, ఆయనకి పాయసాన్నం పెట్టాడు. ఈయన ఎంత యోగం పొందాడో, వీడి పుణ్యం ఏమిటో, పుణ్యం పుచ్చిపోవడం అంటే ఇది కదా అని వాళ్ళు ఆనందపడ్డారు. కొంతమంది అయితే ఆ భాగ్యం మనకు లేదే, ఎందుకంటే ఇంతకాలంలో అక్కడ పని చేస్తున్న వాళ్ళు ఎవరో ఆ పరుపు మీద కూర్చోలేదు, దాసదాసీ జనం. ఈయన కూర్చున్నాడు దర్జాగా వచ్చి. వాట్ ఏ వండర్ అనుకున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వచ్చినండి, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఆనందపడిపోయారు, ఆశ్చర్యపోయారు, రకరకాలుగా భావించారు. ఆ రాత్రికి హాయిగా కృష్ణుడి గదిలోనే ఆ మంచం మీద పడుకున్నాడు ఆయన. ప్రొద్దుటే లేచాక కృష్ణుడిచ్చిన బట్టలు కట్టుకున్నాడు, భోజనం చేశాడు. జపతపాలు పూర్తయ్యాక ఇక వెళ్ళొస్తానడు. కానీ వెళ్ళిరా మిత్రమా అని గుమ్మం దాకా వచ్చి సాగనంపాడు ఆయన. ఈయన ఆనందపడి ఇంటికి బయలుదేరుతూ, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, యోగులకు దక్కని భాగ్యం దక్కింది, యోగులకు కూడా దక్కని మహాభాగ్యం నాకు లభించింది. కృష్ణుడు కౌగులించుకున్నాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, అన్నం పెట్టాడు. ఇన్ని చేసి వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నాడు. కానీ మాట వరుసకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. బహుశా సంపదలు ఇస్తే ఆ సంపదల వల్ల నాలో గర్వాంధకారం పెరుగుతుందని, దానివల్ల భగవత్ సేవకి దూరం అవుతానని భావించాడేమో. ఎన్నగా సంపదంధుడు అన్నారండి అక్కడ. సంపదల వల్ల కొంతమంది గుడ్డివాళ్ళు అయిపోతారు. అలాంటి వాడు భగవంతుడిని సేవించాడు. డబ్బులు వచ్చిన వాడు ఎంతమంది తోటలో మనం రూపాయి వచ్చిందంటే వాడి కళ్ళు ఎక్కడుంటాయో తెలియదు. కళ్ళు నెత్తికెక్కేస్తాయిట. అంటే ఎదురుగుండా ఉన్న కళ్ళు కనపడవు అన్నమాట. ఇతరులను చులకరగా చూస్తాడు. అందుకని నెత్తికి కళ్ళెక్కాయి అని మన పెద్దలు ఒక సామెత పెట్టారు. అప్పుడు వాడు భ్రష్టుడు అవుతాడు. ఇది దృష్టిలో పెట్టుకుని బహుశా నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఉండడు. ఈ డబ్బు ఎందుకు నాకు? డబ్బు ఒక భయంకరమైన జబ్బు. డబ్బును కొట్టుకునే గుండె డబ్బు ఎక్కువైపోతే లబ్బు పోయి డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి జబ్బు పాలవుతుంది. అందువల్ల ఈ ధనం కంటే కృష్ణుని యొక్క కరుణాధనం గొప్పది అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకేం తెలుసు, కృష్ణుడు డబ్బు ఇవ్వలేదు అనుకున్నాడు, కానీ ఆన్లైన్ పేమెంట్ ఒకటి ఉందని తెలియదు. ఇక్కడ తెలియకుండా అకౌంట్లో వేసేస్తాడు అన్నాడు, గూగుల్ పే. అది కృష్ణుడి గొప్పతనం. ప్రస్తుతం ఇది కదా, ఇంకా ఊహించకుండా ఏమైతేనే అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఒక పాతబడిపోయిన చిరిగిపోయిన గుడిసె. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి చూసాడు కదా, అక్కడ గుడిసె లేదండో ఇప్పుడు. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోత్పల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును. అక్కడ ఒక అద్భుతమైన భవనం కనపడిందిట గుడిసె ఉన్న చోట. అది సూర్యకాంతి చంద్రకాంతిని మించి మెరిసిపోతున్నది. పూర్తిగా బంగారపుతో తాపడం చేయబడిన గోడలు ఉన్నాయి. ఏదో రాతితో గోడ కట్టాక పైన రేకులు తాపడం చేయడం కాదు, బంగారపు రేకులు వెండి రేకులు తాపడం కాకుండా పూర్తిగా గోడంతా బంగారంతో కట్టబడి ఉన్నది. కొన్ని చోట్ల వెండి రేకులు ఉన్నాయి. స్తంభాలతో ఉన్నది ఆ భవనం. ఆకాశం అంత ఎత్తున్నది భవనం. 7 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్నటువంటి భవనం అది. ఆ భవనం పైభాగంలో ఉంటే సూర్యుడిని చంద్రుడిని ముట్టుకోవచ్చట, అంతెత్తుగా ఉంది ఆ బిల్డింగ్. ఆ బిల్డింగులో మళ్ళీ మామూలు బిల్డింగ్ కాదు, ఎటు చూచినా 8 యోజనములు అంటే 8 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన బిల్డింగ్ అది. 8x8 చతురస్రాకారానికి వైశాల్యానికి సూత్రం S² అంటే భుజము ఇంటూ భుజం, తెలుగులో, ఇంగ్లీష్లో సైడ్ ఇంటూ సైడ్, అనగా 8x8 64 స్క్వేర్ మైల్స్ ఉన్న భవనం అన్నమాట. చాలా అద్భుతమైన భవనం. ఆ భవనంలో ఉద్యానం ఉంది. ఆ ఉద్యానంలో చిలుకలు కుహు కుహు అనే మెత్తగా కూస్తున్నాయి, కలహంసలు అరుస్తున్నాయి, క్రేంకారాలు చేస్తున్నాయి, బెగ్గురు పక్షులు తిరుగుతున్నాయి, నెమళ్ళు నాట్యమాడుతున్నాయి, కోకిలలు కూడా మృదువుగా కూస్తున్నాయి. అటువంటి కోతలతో ఉన్న ఉద్యానాలు ఉన్నాయి. దిగుడు బావులు ఉన్నాయి. ఆ బావుల్లో తామర పువ్వులు ఉన్నాయి, అందులో కలువ పువ్వులు ఉన్నాయి, మళ్ళీ ఎర్ర కలువ పువ్వులు, కోకనదములు కూడా ఉన్నాయి, ఎర్ర కలువ పువ్వులు కూడా ఉన్నాయి, చెంగల్వలు అన్నమాట, అవి కూడా ఉన్నాయన్నమాట. అటువంటి వాటిని చూచాడు. ఇక దాసదాసీ జనం అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు.
ఒక ఆవిడ ఒక ముత్తైదువ మంచి వస్త్రం, మెరిసిపోతున్న పట్టు వస్త్రం, అది కూడా బంగారంతో జరీతో చేయబడినటువంటి వస్త్రం కట్టుకుంది. ఎంత బొట్టు పెట్టుకుంది, అందంగా దువ్వుకుంది, మెడ నిండా నగలే, చేతికి బంగారపు గాజులు. ఆవిడ చూస్తే లక్ష్మీదేవిలో ఉంది. ఆవిడ వయ్యారంగా కూడా దాసదాసీ జనం నడుస్తూ ఉండగా వచ్చింది. బంగారపు పళ్ళెంలో హారతి కర్పూరం పట్టుకొచ్చింది, వెలిగించింది, కుచేలుడి దగ్గరికి వచ్చింది. గైకో నావే హారతి గౌరీదేవి అని పాడుతూ హారతి ఇచ్చింది. ఈయనకి మతిపోయింది. పరస్త్రీవి నాకు ఇలా హారతి ఇవ్వడం ఏమిటండి అంటూ ఉంటే, నేనండి పరస్త్రీని కాదండి ఆవిడ, ఇంకా నేనండి అంది. కొంతమంది అయితే మీ మొహం నేనండి అంటారు. అలా అనలేదులండి, ఆ మాటను బట్టి గుర్తుపట్టచ్చు. ఈ మాట చూస్తే ఎక్కడో విన్నట్టుందని ఎగాదిగా చూస్తూ, నా భార్య వలే ఉన్నది కానీ నా భార్య కటిక దరిద్రురాలు, ఈవిడేమిటి లక్ష్మిలో ఉందనుకున్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నిజంగా నేను మీ భార్య నేను అన్నాక అప్పుడు గుర్తుపెట్టాడు ఆయన. ఆశ్చర్యం ఇది, నా భార్య రూపం మారిపోయింది, వేషం మారిపోయింది, వాక్కు మారిపోయింది, నా భవనం రూపే మారిపోయింది, గుడిసిపోయింది, ఇక్కడేదో బంగారం లాంటి ఓ భవనం వచ్చింది అని ఆశ్చర్యపోతూ అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. తన దగ్గర ఒక గుప్పెడు అటుకులు అక్కడ తిన్నాడు. అక్కడ తీసుకున్న గుప్పెడు కాకుండా ఇన్ని గుప్పెళ్ళు ఐశ్వర్యం తెచ్చిపెట్టింది. అక్కడ ఆహారం తినడంతో తన దారిద్ర్యం తొలగించి కట్టకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఎంత భవనాన్ని ఇక్కడ పెట్టాడు కృష్ణుడు, ఇంత ఐశ్వర్యం ఇచ్చాడని గ్రహించి వెంటనే కృష్ణ గోవింద అనుకున్నాడు. అది ఆ భగవంతుడి కరుణ. మనమైతే చచ్చి చెడి డబ్బు ఎవరైనా ఇస్తే స్థలం కొనాలి, మళ్ళీ బిల్డింగ్ కట్టాలంటే మున్సిపాలిటీ ప్లాన్, కార్పొరేషన్ వాళ్ళ ప్లాన్లు సంపాదించాలి. ఈ ప్లాన్ పొందడానికి మళ్ళీ ఎంతో డబ్బు అక్కడ రహస్యంగా పెట్టాలి. కడుతూ ఉంటే మళ్ళీ మధ్యలో ఎన్ని గొడవలు అనుకుంటారండి బాబు. బిల్డింగ్ కట్టాలంటే కార్పొరేటర్ దగ్గర నుంచి మొదలెట్టి అందరి చేతులు తడపకపోతే కొందరు జగమెరిగిన సత్యం ఇది. ఈ గందరగోళాలన్నీ అయినా కూడా ఎప్పుడు కడతామో తెలియదు. మళ్ళీ కాంట్రాక్టర్ 10 లక్షలు కొట్టేసిపోతాడు మధ్యలో, వాడి దగ్గర నుంచి మన డబ్బులు రావు. ఈ బాధలన్నీ అయ్యాక ఎప్పటికి బిల్డింగ్ వస్తుందో తెలియదు. ఏమీ లేదట, మున్సిపాలిటీ ప్లాన్ లేదు, అప్రూవల్ లేదు, లంచాలు లేవు, చేతులు తడపడాలు లేవు, కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడాలు లేవు, ఆన్లైన్ పేమెంట్లు లేవు. అక్కడ పుచ్చుకున్నాడు ఒక గుప్పిడి అటుకులు, ఇక్కడ ఇంత మహాభవనంతో కూడిన సకల సంపదలు ప్రసాదించాడు. అందుకనే ఆ మహాత్ముడిని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఇప్పుడే లోపలికి వచ్చి తన బెడ్రూమ్ ఎక్కడ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఏదనుకోలేదండో, ఈశాన్యంలో పూజా మందిరం ఎక్కడుందని అక్కడికి వెళ్ళాడు. కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని బతికున్నంతకాలం అంతా కృష్ణుడిని పూజించాడు. సంపదలున్నాయి, నిర్వికారంగా అనుభవించాడు, ఎక్కడ వాటి మీద వ్యామోహం పెంచుకోలేదు. జ్ఞానులు సంపద ఉన్నప్పటికీ సంపద్వ్యామోహం పొందరు. అదేదో మనం కుచేలుడి దగ్గర తెలుసుకోవాలి. భార్యతో కలిసి పిల్లలతో కలిసి పరమాత్మని సేవించి శరీరం విడిచిపెట్టాక శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు కుచేలుడు. ఆ మహాత్ముని దివ్య చరిత్ర ఇవాళ మనం పూర్వజన్మ సుకృతం వల్ల చెప్పుకుంటున్నాం. ఈ కథ వింటే కటిక దారిద్ర్యం తొలగుతుంది, సంపదలు వస్తాయి, జ్ఞానం కలుగుతుంది, ముక్తి సంపద కూడా పొందుతాం. ఈ విధంగా భాగవతాన్ని సప్తాహ దీక్షతో ఇక్కడ చెప్పుకున్నాం. 18,000 శ్లోకాలు పారాయణము చేసుకున్నాం, సారాంశం విన్నాం. ఈ కార్యక్రమంలో మూలకారకుడైన సవితా సమేత నారాయణ పరమేశ్వర గారికి అనేక శుభములు కలుగుగాక. మహాత్ములు పారాయణకి సహకరించిన ఎంతోమంది భక్తులు అందరి కుటుంబాలు నిరంతరం అభివృద్ధి చెందుగాక. ఇహపర సాధనములు రెండూ వారికి సమకూరుగాక. అందరికీ పదే మంగళాశాసనాలు చేస్తున్నారు.